దుష్ట శక్తుల గురించి, మనకి నెగిటివ్ ఎనర్జీస్ గురించి మనం డైలీ వింటూనే ఉంటాం. అలాంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం శ్రీనివాస గురువు గారి దగ్గరికి వచ్చేసాం. జ్యోతిష్కం మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? అసలు ఈ ప్రాసెస్ మీరు ఎలా స్టార్ట్ చేశారు? కొంతమంది వేదం నేర్చుకొని ఆ వేదం ద్వారాగా కొన్ని పరిస్థితుల కాలక్రమాన ప్రభావంగా మా నాన్నగారి దగ్గర నుంచి ఆ విద్యను నేను అభ్యసించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక 11-11:30 వ్యవధిలో మా వెనకాల ఏదో కాస్త వెంట పడుతున్నట్టుగా కొంత గజ్జెల శబ్దం రావటం, పసిపిల్లవాడు అరిసినట్టుగా, తర్వాత స్త్రీ పిలుస్తున్నట్టుగా. ఇది అంతా కూడా మనుషులు తిరిగే ప్రాంతం కాదు, ఇది మనుషులు పిలుస్తుంది కాదురా నాయన, మనం చేసి వచ్చిన విద్య తాలూకు సంబంధించినటువంటి దుష్టశక్తి. బయట జాతకం చెప్పించుకోవాలంటే చాలామంది ఉన్నారు, కానీ మీరు ఏ తరహాలో చెప్తారు జాతకం? ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి ముందు మీకు జాతకం చెప్పించుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందనే సంగతి మీకు తెలియాలి. తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినట్లేదు. అవును, ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా చూస్తున్నాం. అవును. మరి అలా వినని వాళ్ళకి మీరేం సొల్యూషన్ చెప్తారు? ఆ పిల్లల మీద ఏదైనా పితృదేవతల దోషం ఉన్నా మందు పెట్టైనా మార్చేసుకోవచ్చా వీళ్ళని అనుకునే స్టేజ్కి వెళ్ళిపోతుంటారు. అవును. సో మరి ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? మరి మరుగు మందు పెట్టిన వాళ్ళకి విరుగుడు ఎలాగా? అసలుకి సహజంగా అయితే ఈ మరుగుమందు మరుగుమందు అనేది ఉందా? అసలు మరుగుమందు తప్పనిసరి ఉందమ్మా. ప్రేతాత్మల్ని బంధించడం మీకు తెలుసా? చనిపోయినటువంటి వాళ్ళే ఏ విధమైనటువంటి ఆత్మలు అవుతారనే సంగతి చాలా మందికి తెలియదు. ఇటువంటివి 100% ఉన్నాయి. వెల్కమ్ టు ఆదాన్, నేను హరిత. మనకి దుష్ట శక్తుల గురించి, మనకి నెగిటివ్ ఎనర్జీస్ గురించి మనం డైలీ వింటూనే ఉంటాం, కానీ వాటిని ఎలా పరిష్కరించుకోవాలో చాలా సందర్భాల్లో మనకి ఎలా దాని నుంచి బయటపడాలో తెలియదు. సో అలాంటి పరిష్కార మార్గాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం శ్రీనివాస గురువు గారి దగ్గరికి వచ్చేసాం. ఆయన అడిగి ఇలాంటి విషయాలకి పరిష్కార మార్గాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురుగారు. నమస్కారం తల్లి. గురుగారు, అసలు మీరు ఇలాంటిది ఒకటి ఉంది, ఇలాంటి ఒక విద్యలు ఉన్నాయి, వీటిల్లోకి వెళ్ళడానికి మీకేం భయమే లేదా? అండ్ జ్యోతిష్కం మీరు ఎప్పుడు నేర్చుకున్నారు? అసలు ఈ ప్రాసెస్ మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఇప్పుడు సహజంగా చాలామంది బ్రాహ్మణులలో కొంతమంది వేదం నేర్చుకొని ఆ వేదం ద్వారాగా తర్వాత వాళ్ళు కొన్ని పుస్తకాలు, గ్రంథాలు, వేదాలలో ఉన్నటువంటి కొన్ని పవిత్రమైనటువంటి కొన్ని సూత్రాలను అనుసరిస్తూ వివాహాలకి ఎటువంటి మంత్రజపం చేయాలి, హోమాలకి ఎటువంటి మంత్రజపం చేయాలి, చండీ హోమానికి అయితే ఏంటి, ఆయుష్ హోమానికి అయితే ఏంటి, గణపతి హోమానికి అయితే ఏంటి, ఇట్లా ఏదైతే ప్రతి మనిషి జీవితంలో ఒక్కొక్క శుభ కార్యక్రమానికి సంబంధించి అశుభ కార్యక్రమాన్ని వరకు కూడా ఏ విధమైనటువంటి కార్యాచరణకి ఏ మంత్ర ప్రభావం అయితే ఉంటుందో అది వేదంలో నేర్చుకున్నటువంటి విద్యా అభ్యాసాన్ని బట్టి ఉంటుంది. అలాగే మేము నేర్చుకున్నటువంటి విధానం ఏమిటంటే, సహజంగా నాకు చిన్నప్పుడు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కోరిక ఏంటంటే, ఫస్ట్ నేను వేదం నేర్చుకొని కలియుగ వెంకటేశ్వర స్వామి సన్నిధానంలో అక్కడ సేవ చేసుకుంటూ ఆయన యొక్క పాదాల చెంతన ఏదైనా మనం వేదానికి సంబంధించినటువంటి ఒక దైవ కార్యకార ప్రభావం చేసుకొని గడవాలన్నది నాకున్నటువంటి చిన్నప్పుడు మనసులో ఉన్నటువంటి ఒక ఆశయం. కానీ మా తాతగారు రామన్న దొరగారు, తర్వాత మా నాన్నగారు భిక్షం దొరగారని, వీళ్ళు తండావాసుల్లో మేము అప్పుడు దగ్గరగా చిన్న వయసులో మేము ఉండేటటువంటి 1995-96 ఈ మధ్యకాల ప్రాంతంలో అప్పుడంతా కూడా ఈ తండాలో మనకి తడికలతో అల్లినటువంటి ఇల్లులు, మట్టితో తయారు చేసినటువంటి గోడలు, జమ్ములు, తాటాకు గుడిసెలు, ఇలాంటి తండా ప్రాంతంలో జీవిస్తున్నటువంటి మాకు మా నాన్నగారు ఏంటంటే ముఖ్యంగా ముందు వనమూలికలతో వైద్యం చేసే దాంట్లో చాలా సిద్ధహస్తులు అనమాట. అలాగే కొన్ని దుష్టశక్తులు, దెయ్యాలు, పిల్లలకి బాలగ్రహాలు, అలాగే గ్రామాలలో పొలిమేరల్లో అనవసరమైనటువంటి ఇప్పుడు ఈ మచూచిక సంబంధించినటువంటి శక్తులు, తర్వాత చిల్లంకి దీనికి సంబంధించినవి, అప్పట్లో అమ్మవారు పోసేటటువంటి దద్దులమ్మ తల్లి, తర్వాత దేవతలు పోసే కుండలమ్మ తల్లి, ఇలాంటి దేవతలు ఏదైతే అమ్మవారు ఒంటి మీద పోసే వాటికి సహజంగా గ్రామంలో వైద్యం సరిగా ఉండేది కాదు. అలాంటి వాటికి మా నాన్నగారు, మా తాతగారు ఇలా చాలా పవిత్రమైనటువంటి మూలికా వైద్యంతో కూడా వారి యొక్క అనారోగ్య పరిస్థితులను కూడా నయం చేస్తూ ఉండేటటువంటి ప్రయత్నం చేస్తూ, దీంతో పాటు భూత విద్యలను కూడా పఠనం చేసేటటువంటి వారు.
కొంతమంది పెళ్లి కాని పిల్లలకి కొన్ని ఆత్మలు ఆవహించి సరిగ్గా వివాహాలు జరగకుండా, అనారోగ్య పరిస్థితులు బాగుండకుండా, తర్వాత ఇంట్లో కూడా భయంకరమైనటువంటి ప్రేత కోరికలతో తిరుగుతున్నటువంటి ఎన్నో కొన్ని దుష్టగ్రహ ప్రభావాల్ని చాలా భయంకరమైనటువంటి అమ్మవారు అనుగ్రహంతో కూడా వాటిని నయం చేసేటటువంటి విద్య మా నాన్నగారి దగ్గర ఉండేది. అప్పుడు నేనేంటంటే కాస్త చిన్న వయసులో ఆయనతో పాటు తిరుగుతూ ఎక్కడికైనా మనం ఆయన వైద్యం చేయడానికి వెళ్ళినప్పుడు ఆయనకు కూడా వెళ్ళటము, తర్వాత కొన్ని చేతి కింద మనం కొన్ని పూజకి సంబంధించిన వస్తువులు అందించటము, తర్వాత ఆయనతో పాటు కొన్ని మంత్ర విధానాలలో అలాగా పఠించటము చేస్తూ వెళ్తూనే కొన్ని పరిస్థితుల కాలక్రమాన ప్రభావంగా మా నాన్నగారి దగ్గర నుంచి ఆ విద్యను నేను అభ్యసించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అంటే మనం మనసులో ఒకటి తలుసినా దైవం మనం చేయాల్సినటువంటి కార్యాచరణ ఈ విధమైనటువంటి భవిష్యత్తులోకి నువ్వు వెళ్ళాలని మనకి ఏదైతే భగవంతుడు మనకు రాసినటువంటి తలరాతన ప్రకారంగా ఈ వృత్తిలోకి నువ్వు కొనసాగాలని చెప్పి ఏదైతే రాశారో ఆ వృత్తిలోకి నేను కొనసాగించాల్సిన అవసరం వచ్చింది. అలాగే చాలామంది కూడా కొంతమంది ఉద్యోగాల్లో కానీ వ్యాపారాల్లో కానీ తర్వాత మనం ఒకటి చేయాలనుకుంటాం, కానీ అది మనం అనుకున్న తీరులో జరగదు. అది రాజకీయ నాయకుల జీవితాల్లో ఉండొచ్చు, సగటు మానవుడి జీవితాల్లో ఉండొచ్చు, కామన్ మ్యాన్ జీవితంలో ఉండొచ్చు, ఉన్నోళ్ళ జీవితంలో ఉండొచ్చు. మనిషి కథ మొదలయ్యి అది ముగించేంత వరకు వారి పాత్ర ఎలా సాగాలనేది మనకు భగవంతుడు రచించినటువంటి దాన్ని మన చేతిలో రాసుకున్న రాతను బట్టి, తల మీద గీతను బట్టి కూడా ఉంటుందమ్మా. అలాగే నేను ఈ వృత్తిలోకి రావాలన్నది కాదు నా ఆలోచన, కానీ మా నాన్నగారి ఆరోగ్య పరిస్థితి వలన కూడా ఈ వృత్తిలోకి నేను దిగటము. దీంట్లో ఇంకొకటి ఏంటంటే, ఒక రోజున మధ్యరాత్రి సమయంలో మేము వైద్యానికి వెళ్ళి తిరిగి బయలుదేరి వస్తూ ఉండగా సరిగ్గా ఒక 11-12 గంటల వ్యవధిలో, అప్పుడు ఆ అడవి ప్రాంతంలో మనకి ఇట్లాగా వీధి లైట్లు, స్ట్రీట్ లైట్లు, ఫోన్లు అవన్నీ ఉండేవి కావు. వైద్యం చేసుకున్నామా, ఆ వైద్యం చేసిన దగ్గర అక్కడ కోళ్ళు కానీ, తర్వాత వైద్యం మీద మిగిలినటువంటి వస్తువులు కానీ, పూజ చేసినప్పుడు అక్కడ నిమ్మకాయలు, కొబ్బరికాయలు, దాని మీద అమ్మవారు ఏదైతే పూజ మీద పెట్టినటువంటి వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా సంచిలో వేసుకొని, కొన్ని పక్షులు అంటే మనకు కోళ్ళు, ఏటబోతులు ఇలాంటి ఏదైనా పూజ చేసినవి ఉంటే అవి కూడా తీసుకొని బయలుదేరి వైద్యం పూర్తి తర్వాత తిరిగి వస్తూ ఉంటాం. అలాగా ఒకరోజు రాత్రి బయలుదేరి వస్తున్నప్పుడు ఒక పొలిమేర ప్రాంతం దాటిన తర్వాత ఒక 11-11:30 వ్యవధిలో మా వెనకాల ఏదో కాస్త వెంట పడుతున్నట్టుగా కొంత గజ్జెల శబ్దం రావటం, పసిపిల్లవాడు అరిచినట్టుగా, తర్వాత స్త్రీ పిలుస్తున్నట్టుగా, గురువుగారు ఆగండి ఆగండి అని అలా పిలుస్తున్నట్టుగా అరుస్తూ ఉంటే, అప్పుడు మేమేంటని నాన్నగారు ఎవరో పిలుస్తున్నారని వెనక తిరిగి చూసేటప్పుడు మా నాన్నగారు తిరిగి చూడనివ్వలే. ఇది అంతా కూడా మనుషులు తిరిగే ప్రాంతం కాదు, ఇది మనుషులు పిలుస్తుంది కాదురా నాయన, మనం చేసి వచ్చిన విద్య తాలూకు సంబంధించినటువంటి దుష్టశక్తి, అది మనల్ని ఆపటానికి, మన గమ్యం చేరుకోకుండా ఉండటానికి, మన మీద ప్రభావం చూపించడానికి అది పిలుస్తుంది. కాబట్టి దానికి ఏది చూడొద్దు, నువ్వు ముందెళ్ళని చెప్పి నన్ను ముందు పంపించి వెనక తిరిగి చూడకుండా ముందుకెళ్ళమని చెప్పి మా నాన్నగారి చేతిలో ఉన్నటువంటి కోడిని అక్కడ ఇరిసేసి ఆ తలకాయ తించేసి అక్కడే వేసేసి ఆయన బయలుదేరి వచ్చేసారు. అక్కడ వేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ శబ్దం అరువు ఆగిపోయింది. కానీ మరుసటి రోజు నేను అసలు ఏం జరిగిందని చెప్పి, మాకు పొలిమేర కాస్త దగ్గరే ఉంటుంది, మేము వెళ్ళి తిరిగి చూసేసరికి అక్కడ కింద ఉండాల్సినటువంటి కోడి ఏదైతే ఉందో ఒక రాగి చెట్టు, అక్కడ దానికి ఉన్న పొలిమేర ప్రాంతంలో రాగి చెట్టు మొదల్లో దాని పేగులకి తీసేసి అక్కడ పడి ఉండడం చూసిన తర్వాత నాకు చాలా ఆశ్చర్యం, కాస్త భయంగా అనిపించింది. తర్వాత మా నాన్నగారిని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటంటే, మనం ఏదైతే ఒక కార్యక్రమం చేసుకొని తిరిగి వస్తూ ఉంటామో మనకు కూడా తిరిగి వచ్చేటటువంటి శక్తులు చాలా ఉంటాయి. అవి అనేక రకమైనటువంటి రూపాలలో ప్రవర్తన చెందుతూ అనేక రకమైనటువంటి గొంతుల ద్వారా కూడా మనల్ని ఏమర్చి గమ్యం చేరకుండా చేయాలని చూస్తుంటాయి. అటువంటి వాటిలో ఎప్పుడు కూడా మనము ఎప్పుడైతే ఫిజికల్గా మెంటల్ స్ట్రెంత్ మన ఆధీనంలో ఉంటుందో, మన జ్ఞానేంద్రియాలు మన శక్తి చేతులు ఉంటాయో అప్పుడు మనము ఎటువంటి దానికి భయపడకుండా ముందుకు వెళ్ళేదని ఉంటుంది. కానీ మన బలహీనతని అవి ఎప్పుడైతే మన బలహీనతను తెలుసుకుంటామో మన మీద దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేస్తాయి అని చెప్పిన ఆ ఒక్క మాట తర్వాత నేను ఇందులో దిగాల్సి వచ్చినటువంటి పరిస్థితి, మా నాన్నగారు ఆరోగ్య పరిస్థితి బాగా దిగాల్సినటువంటి పరిస్థితి రావడం వల్ల ఇక అందులో నేను అసలు ఈ జ్యోతిష్య శాస్త్ర ప్రకారంగా సహజంగా ఏదైతే మనం పెళ్ళిళ్ళు, ముహూర్తాలు, పిల్లలకు సంబంధించిన ఇవన్నీ చేస్తాం, ఈ పూజలన్నీ చేస్తాం, ఇవి కావు. కానీ అంతర్గతంగా మనిషి విద్యా విధానంలో దైవికం ఉంటుంది, తర్వాత తాంత్రికం ఉంటుంది, తర్వాత శుద్ర ప్రయోగం ఉంటుంది. కానీ మనం ఒక ప్రయత్నంలో దిగిన తర్వాత మనకి ఈ విద్య తెలుసు, ఈ విద్య తెలియకూడదు అనేటటువంటి ప్రభావం మనకు ఉండకూడదు. దానికని దీన్ని ఏ విధంగా పూర్తిగా మనం మొదలుపెట్టినటువంటి కార్యం ఏ విధంగా ఉండొచ్చు, కానీ దాని కడ వరకు తెలుసుకునేటటువంటి మార్గం మన చేతుల్లో ఉన్నప్పుడు ఎటువంటి సమస్యకైనా మనం పరిష్కారం చెప్పగలుగుతాం. కాబట్టి దాని చివరి వరకు ఏమిటి తెలుసుకోవాలనేటువంటి ప్రయత్నంతో అప్పుడు మా నాన్నగారును కొంతమంది ఆయనకి తెలిసిన గురువుల ద్వారాగా నేను అలా వెళ్తూ
కొంతమంది మునులు, కొంతమంది ఋషులు, కొంతమంది గురువుల దగ్గర, అలాగే కొంతమంది అఘోరాల దగ్గరికి వెళ్ళి ఎన్నో ఏళ్ళు కొంత మంత్ర తపస్సు, తర్వాత మంత్ర సామ్రాజ్యం మీద కావలసినటువంటి పట్టు, మనం ఏ మనిషికి ఏ కార్యక్రమానికి ఏ విధమైనటువంటి ప్రయత్నం చేయగలిగితే అది మనకి పూర్తిగా సందిగ్ధం చేయగలగవచ్చు, ప్రతి మనిషి జీవితంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏ తరహా సంబంధించినవి అని ఇలా ఎన్నో విషయాలను తెలుసుకొని ఇటు ఆధ్యాత్మికంగా, ఇటు భూత భవిష్యత్తు కాలాల మీద, అలాగే ఇటు ఏదైతే ఈ శుద్ర ప్రయోగానికి సంబంధించి తాంత్రిక విద్యలకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో వీటి మీద కూడా పరిశోధనలు చేసి ఒక పుష్కర కాలం మాసం అంటే ఒక పుష్కర కాలం పాటు 12 సంవత్సరాల పాటు కుటుంబాలని, అమ్మా నాన్నని అందరిని విడిచి అట్లా ఎన్నో తపస్సైనటువంటి విద్యలు నేర్చుకోవాల్సినటువంటి పరిస్థితులు రావడం జరిగింది. ఇక ఆ తర్వాత కాలక్రమమే ఇక మా నాన్నగారు సంబంధించినటువంటి వారసత్వంగా మనం తీసుకోవటము, దాంట్లో కొన్ని కార్యక్రమాలు చేయటము, అలా దాన్ని ప్రసిద్ధి చెంది చాలామంది ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు మీకు నేను ఇంటర్వ్యూ చేయడానికి ముందు కూడా నాకు చాలా కాలంగా కొన్ని ప్రైవేట్ ఛానల్, యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. తర్వాత ఎంతోమంది కొన్ని లక్షల మంది భక్తులు మా దగ్గరికి రావడం, ప్రేక్షకులు అడగటం, తెలుసుకొని పోవటం చేస్తూ ఉంటాం. కానీ ప్రతిదీ వారి దగ్గర డబ్బు తీసుకోవాలనే దాని గురించి మనం ఎప్పుడైతే ఆచరణ పెడతామో మన పేరు ప్రఖ్యాతలు పోతాయి, మనం గురువులకి ఇచ్చినటువంటి మాట పోతుంది. వాళ్ళు మనల్ని మంచి చేస్తారని నమ్మి మన దగ్గరకు వచ్చినప్పుడు వీలైతే మంచి చేయాలి, లేదా మనకు వల్ల కాదని చెప్పాలి. కాకపోతే ఇలా కాదు ఇలాగని చెప్పాలి. అంతేకాని ముందు నువ్వు మేలు చేసిన తర్వాత వాళ్ళకి కీడు చేస్తే దాని ఉపయోగం ఉండదు కదా. కాబట్టి కీడు చేయకపోయినా, మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ కీడు చేయడానికి ఎప్పుడు కూడా తలంచే ప్రయత్నం చేయకూడదని మేము నేర్చుకున్నటువంటి విద్యల్లో మా గురువు గారు మా దగ్గర తీసుకున్నటువంటి మాట. దానివల్ల ఇలా మేము ఆ మంత్రశాస్త్రం అనేది ఒకటి, తర్వాత ఈ జ్యోతిష శాస్త్రం అనేది ఒకటి, ఇలా సొంతూరు ఎక్కడ గురుగారు? మన సొంత ఊరు వచ్చేసరికమ్మా మేడవరం దగ్గర, అక్కడ కొయ్యలగూడెం అనేటువంటి గ్రామం. తర్వాత అక్కడ మా తాతగారు జీవనం చేసినటువంటి ప్రాంతంలో అక్కడ తండావాసులో జీవించింది. తర్వాత మేము మా నాన్నగారు విద్యా ప్రభావం ద్వారాగా ఇటు శ్రీశైలంలో, ఇటు నల్లమల్ల అడవుల్లో అక్కడ కొంత ఆదివాసుల మధ్య, అడవి చెంచులు, కోయవాళ్ళు, ఆదివాసుల మధ్య ఇక్కడ కొన్ని విద్యా విధానాలు నేర్చింది. ఇక నేను కాస్త విద్య నేర్చుకునే సమయానికి వచ్చేసరికి ఇప్పుడు మన అష్టాదశ శక్తిపీఠాల్లో కొన్ని ప్రాంతాల్లో విద్యలు చేయాల్సిన అవసరం రావటం, ధర్మస్థలం కానీ, అహోబలం కానీ, లక్ష్మీ నరసింహస్వామి సన్నిధానం కానీ, ఇటు పాడేరు, విశాఖపట్నం అడవుల్లో కానీ, తర్వాత ఇటు మన తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కూడా కొన్ని ముఖ్యమైనటువంటి రహస్య స్థావరాల మధ్య కూడా కొంతమంది గురువుల ద్వారాగా సంప్రదించి చేయాల్సినటువంటి పరిస్థితులు జరిగాయి. గురుగారు, మరి మీరు అసలు బయట జాతకం చెప్పించుకోవాలంటే చాలామంది ఉన్నారు, కానీ మీరు ఏ తరహాలో చెప్తారు జాతకం? ఇప్పుడు జాతకం చెప్పించుకోవడానికి బయట చాలామంది, ఇప్పుడు మార్కెట్లో చాలామంది ప్రతి ఒక్కరు పుస్తకం పట్టుకొని, పంచాంగం చేతిలో పట్టుకొని జాతకాలు చెప్పేవారు, రాసులు చెప్పేవాళ్ళు, రాసులు పంచాంగం చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు, వాస్తవమే. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు నా దగ్గర జాతకం చెప్పించుకోవడానికి ముందు మీకు జాతకం చెప్పించుకోవాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందనే సంగతి మీకు తెలియాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక పెళ్లి చేసుకోవాలి, లేదంటే పిల్లోడికి పేరు పెట్టాలి, లేదా మన కుటుంబంలో ఏదైనా ఇల్లు కొంటున్నాము, గృహం కొంటున్నాము, గృహప్రవేశం చేస్తున్నాము. దీని తరహాగా మనం జాతక రాశి ప్రకారంగా ఏ రోజు బాగుంటుంది, ఏ ముహూర్తం బాగుంటుంది చూసుకునేది అది వేరు. కానీ మన జాతకం ఎలాగుంది తెలుసుకునే అవసరం మనిషికి ఎందుకు ఏర్పడుతుందంటే ఆర్థిక పరిస్థితులు బాగోలేకపోవటం వల్ల తను అనుకున్న పరిస్థితులకి, జరుగుతున్న కాలానికి సంబంధమే ఉండదు అసలుకి. అంటే మనం చేయాలనుకున్నటువంటి పనులకి, ఎదురు జరుగుతున్న పరిస్థితులకి అసలు ఏమిట్రా నా జాతకం ఇలా ఉంది, నేను ఎందుకు ఇలాంటి సమస్యలు పడుతున్నాను, అసలు నేను ఎందుకు, నా పరిస్థితి ఇలా ఎందుకు జరుగుతుంది అనేటువంటి పొజిషన్ వాళ్ళకి ఎప్పుడు ఏర్పడుతుంది? వాళ్ళ కుటుంబంలో భార్య వలన కానీ, అన్ని అపశృతులు జరగటం కానీ, ఆర్థికంగా నష్టపోవటం కానీ, కుటుంబ వ్యక్తిగత కారణాలు, పర్సనల్ జీవితాల్లో వాళ్ళు ఊహించిన ఎదురు దెబ్బలో ఒకదానం పట్టి ఒకటి ఫాస్ట్గా వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతున్నప్పుడు ఏమవుతుందంటే మనిషి ఉన్న పొజిషన్, స్టాండర్డ్ కోల్పోయి పూర్తిగా లోయలో పడే పరిస్థితి వస్తుంది. అప్పుడు ఆ టైంలో వారికి ఎక్కడ వెళ్ళి నా పరిస్థితి చూయించుకోవాలి, నాకు ఇలాంటి సమస్య జరుగుతుంది కదా, ఈ గురువు గారి దగ్గరికి వెళ్ళాలనేటువంటి మైండ్ సెట్ వారికి ఏర్పడుతుంది. కానీ అలాంటి పరిస్థితుల్లో వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు, అంటే మీరే ఒకవేళ నా దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చినప్పుడు, నేను అందరిలాగా మీకు అమ్మ చేయి చూసి కర్ర తీసి మీకు నెత్తిన పెట్టి, లేకపోతే మాకు పసర తాగు, ఈ విద్య తాగు, ఇది పోతుంది, ఈ గ్రహణం పట్టింది అలా చెప్పేది జాతకం, జ్యోతిష్యం అవ్వదు. ముందు మీరు మా దగ్గరకు వచ్చినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ కార్యంలో 4 సబ్జెక్ట్స్ ఉంటాయి. మొదటగా మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీకు ఏమన్నా దోషాలు జాతక రీత్యా ఉన్నాయా, లేదంటే ఇప్పుడు ప్రస్తుత గ్రహస్థితి ప్రభావం రాశి రీత్యా, మీ నక్షత్ర రీత్యా సరిగా లేదా, దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు పరిశీలించాలి. ఇది పరిశీలించుకోకుండా సమస్యను మనం ఐడెంటిఫై చేయడం ఎప్పుడూ కూడా కుదరని పని. మనకేంటి, ఇప్పుడు మనం మీరు నా జ్యోతిష్యాలయానే కానీ నా పలానా జ్యోతిష్యాలయం దగ్గర నా దగ్గరకు రాగలిగారు, ఓకే.
అలాగే నేను మీ గురించి తెలుసుకోవడానికి ముందు మీ జనన వివరణలు, మీ పుట్టు గోత్రాలు, తర్వాత మీరు పుట్టిన సమయ విధానాలు తెలియాలి కదా. అవి తెలుసుకోవడం ఫస్ట్ సబ్జెక్ట్. ఇక నెక్స్ట్ రెండోది ఏమిటంటే, మీకు తల్లిదండ్రులు చేసిన కర్మ ఫలాలు ఏమైనా వెంటాడుతున్నాయా, లేదు మీరు పూర్వజన్మలో చేసుకున్న కర్మలు ఏమైనా వెంటాడుతున్నాయా, లేకపోతే పితృదేవతల జ్యోతిష్యం దోషం ఏమైనా ఉందా మీ మీద అనేది ఇది రెండో సబ్జెక్టులో పరిశీలించాలి. ఇక ఈ రెండో సబ్జెక్టులో పరిశీలించాలి. నెక్స్ట్ స్టెప్ మూడోది ఏంటంటే, మీరు కావాలనే ఒకవేళ కొంతమంది ఏంటంటే బుద్ధిహీనత సరిగా ఉండదు, ఒక్కొక్కరికి మైండ్ సెట్గా ఉండదు, ఏ టైంలో ఏం మాట్లాడాలి, ఏం చేయాలి, ఈ సమస్యకి ఎలా రియాక్ట్ అవ్వాలి, అసలుకి ఇది సహజమైనటువంటి విధంగా ఈ తప్పు నేను చేయొచ్చా చేయకూడదా అనేటటువంటి మైండ్ సెట్ కూడా ఉండకోకుండా తొందరగా నిర్ణయాలు తీసుకోవటం, త్వరగా మాట్లాడటం, మనసు కనిపించిన వెంటనే మనసు పోయిన కాడికి మనిషిపోవటం, ఇలా నిర్ణయాల సమస్యలు తెచ్చుకుని పెట్టుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ తరహా సంబంధించింది ఏమైనా ఉందా, ఇది మూడో స్టెప్. ఇక ఫోర్త్ స్టేజ్ ఏంటంటే, ఇది మెయిన్ స్టేజ్. జరుగుతున్న సమస్య తాంత్రికమా, ఎవరైనా చేసిందా, లేకపోతే మీకేమన్నా మీ మీద జరుగుతున్న ప్రయోగమా, ఇదేమన్నా మీ మీద సంభవించి మిమ్మల్ని ఇలా పరిస్థితుల్లో దిగజార్చాలని మీ మీద ఎవరైనా ప్రేమించిన వాళ్ళు కానీ, ఇష్టపడిన వాళ్ళు కానీ, శత్రువులు కానీ, మిత్రులు కానీ ఇలా చేశారా అనేది ఇది మాయాదర్పణంలో తెలిసేటటువంటి మహేంద్రమైన కార్యం. దీనికి ఒక పొలిమేర ప్రాంతంలో మేము అక్కడ జ్యోతి వెలిగించినప్పుడు ఒక దర్పణం దాన్ని ఎదురుగా పెట్టి ఒక అమ్మవారిది అష్టదిగ్బంధన, అంటే 4 దిక్కులు 4 మూలలు. ఈ 4 దిక్కులు 4 మూలలు కూడా కొంతమంది అధిపతులు ఉంటారు. ఈ అధిపతుల మధ్య పెట్టినప్పుడు వారి పేరు మీద వెలిగించినటువంటి జ్యోతిలో కొన్ని మహిమ కలిగినటువంటి తైలాలు, కాలకూట విషంతో, కొంత రక్త ప్రభావంతో, కొన్ని దానికి సంబంధించినటువంటి ఔషధాలతో జ్యోతి వెలిగించినప్పుడు వాళ్ళ పేరు మీద ఏదైతే ఆ సందర్భం సంబంధించినటువంటి సమస్య ఉందో అది ఆ దర్పణంలో మాకు పూజలో కనబడుతూ ఉంటుంది. లేదా అలా కనబడినప్పుడు జాతకంలో తెలుస్తుంది, జాతకంలో తెలియకపోతే వాళ్ళ వ్యక్తిగత జీవితంలో తెలుస్తుంది. ఇలాగా ఈ 4 కోణాల్లో పరిశీలించిన తర్వాత మీకు సమస్య ఎక్కడ ఉందనేది అప్పుడు మాకు ఐడెంటిఫై అవుతుంది. అలా ఐడెంటిఫై అయినప్పుడు నేను మీకు దానికి పర్ఫెక్ట్గా ఎగ్జాక్ట్గా సమస్యకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది, తర్వాత దాన్ని ఎలా వస్తుందో చెప్పడం జరుగుతుంది. గురుగారు, మరి ఇలాంటి సందర్భంలో ఒకవేళ తల్లిదండ్రుల మాటలు పిల్లలు వినట్లేదు, అవును, ఈ మధ్య కాలంలో ఇవి ఎక్కువగా చూస్తున్నాం, అవును. మరి అలా వినని వాళ్ళకి మీరేం సొల్యూషన్ చెప్తారు? ఇప్పుడు సహజంగా అమ్మ పిల్లలు ఒక 9th క్లాస్ 10th క్లాస్ దాటిన తర్వాత నుంచి, అంటే బిలో ఒక 12-13 ఇయర్స్ వచ్చిన కాంచి వాళ్ళు తల్లిదండ్రులకు ఏమాత్రం కూడా రెస్పెక్ట్ ఇవ్వకపోవటము, పెద్దవాళ్ళ మాటలు వినకపోవటము, తర్వాత కొన్ని చెడు స్నేహాలు, చెడు సావాసాలు తయారవటము, ఆ ఉన్న సొసైటీ వలనో, లేదంటే తల్లిదండ్రులు కొంతమంది ఏంటంటే వాళ్ళు పిల్లలు ఉన్నారన్న సంగతి, నడిచే విధానం సంగతి, మెచ్యూరిటీ లేక పిల్లల్ని ఎలా పెంచాలో తెలియక దానివల్ల తప్పిదం చేసేది ఒక 30% పిల్లల మీద ఎఫెక్ట్ పడితే, ఇంకొక 70% ఏంటంటే ఈ మధ్యకాలంలో వచ్చిన ఈ మహమ్మారి ఫోన్లు, ఇందులో కొన్ని యాప్లు చూసి, ఫేస్బుక్లు చూసి, ఏదో ప్రీపెయిడ్ గేములు ఆడి స్నేహితులతో కనెక్ట్ అయ్యి దాంట్లో చదువుని విద్యని వదిలేసి దానికి ఒక వ్యసనంగా తయారయ్యే పిల్లలకి ఆ మార్గంలో పోయిన తర్వాత ఇక పెద్దవాళ్ళు ఎంత చెప్పినా కానీ దాంట్లో రాలేకపోవటము, ఇక చేతికి ఎందుకు వచ్చిన కొడుకు కానీ కూతురును కానీ ఎందుకు కొట్టాలి, ఎందుకు తిట్టాలనేటువంటి పరిస్థితుల్లో పిల్లవాళ్ళు పోవటము, ఇది వాళ్ళ క్రమశిక్షణ విధానము, వాళ్ళు తిరిగేటటువంటి స్నేహితుల వల్ల జరిగేటటువంటి సమస్య ఎగ్జాక్ట్గా 80% ఇక్కడ కనబడుతుంది. మిగతా 20% ఏంటంటే ఆ పిల్లల మీద ఏదైనా పితృదేవతల దోషం ఉన్నా, లేదంటే పిల్లలు పుట్టిన సమయ విధానాలు సరిగా లేకపోయినా, లేదా చనిపోయినటువంటి తాత ముత్తాతల యొక్క జీవన ప్రభావం అనేది వాళ్ళ మీద పడుతున్నా కానీ, కొంతమంది పిల్లల మీద కావాలని చెప్పి వాళ్ళు ఏదైనా రోడ్డు నంపడి వెళ్తున్నా, దారిలో వెళ్తున్నా, పిల్లలకి ఎందుకంటే ఆటకూల తత్వాలు ఎక్కువ ఉంటాయి కదా, వాళ్ళు అన్ని విధాలుగా పర్టికులర్గా పట్టించుకోరు. కొన్ని ఎవరైనా తీసేసుకొని పోయినవి, కొన్ని చెడు సంబంధించినవి, పెండాకుడు సంబంధించినవి, కొన్ని నెత్తురు సంబంధించినవి, ఇట్లా దుష్టశక్తులు కొన్ని దారులు పడేసి వెళ్ళినవి కూడా అవి వాళ్ళు దాటినప్పుడు కూడా దాని ఎఫెక్ట్, దాని ప్రభావం పిల్లల మీద పడి సరిగ్గా తల్లిదండ్రుల మాట వినకపోవటము, తల్లిదండ్రులకు ఎదురు తిరగటము, తల్లిదండ్రులు చెప్పిన కరెక్ట్గా ఉండదు, ఒక్కోసారి నిద్రపోయిన కలవరింతలో, టయానికి అన్నం తినరు, టయానికి పడుకోరు, అంతా ఒక విచిత్రమైనటువంటి ప్రభావం చూపిస్తూ ఉంటారు. అలాంటి ప్రయత్నాలు ఏదైనా ఉన్నప్పుడు మీరు ఒక చక్కటి గురువు దగ్గరికి వెళ్ళి ముందు ఆరోగ్యంగా హాస్పిటల్లో చూపించండి వైద్యం. అలా చేయించినా కూడా కుదురుపడినప్పుడు మీకు తెలిసినటువంటి ఏదైనా గురువు కానీ, మీకు ఏదన్నా గుళ్ళో పంతులు గారు కానీ, అంటే సహజంగా ఇవి పంతులు గారికి కూడా అర్థమయ్యే కావు, దీనికి ఒక తాంత్రికమైనటువంటి గురువు ద్వారాగా ఈ సమస్య క్లియర్ అవుతుంది. అలాగే ఏదన్నా ఒక గురువు ఉంటే వారిని సంప్రదించి వారికి సంబంధించినటువంటి నాడి పట్టుకొని వారి జాతకాన్ని బట్టి వారి యొక్క చర్మాన్ని తాకి ఏం జరుగుతుంది ఏమిటి అనేది చూపించుకొని మరి దానికి తగ్గ పరిష్కారం చేయించుకుంటే అది యంత్రంతో కూడిందా, అంజనంతో కూడిందా, ఏదైనా పూజతో కూడిందా, హోమంతో కూడిందా, ఏదైనా బాబుకు సంబంధించినటువంటి పూర్తి దిగ్బంధన చేసి తీసేసేదా, గాలా ధూళి అనేది చూసి దాని దగ్గర క్లియర్ చేసుకుంటే సమస్య క్లియర్ అవుతుంది.
మరి భార్యాభర్తల్లో కూడా ఎక్కువగా ఈ సమస్య అనేది ఉంది. భర్త ఒకటంటే భార్య ఒకటంటది. భార్య ఒకటంటే భర్త ఒకటంటాడు. సో, ఈ రకంగా కూడా వాళ్ళ మధ్యలో గొడవలు ఎక్కువగా వచ్చి అవును. ఆఖరికి కొంతమంది వీళ్ళకేదన్నా మనం మందు పెట్టైనా మార్చేసుకోవచ్చా వీళ్ళని అనుకునే స్టేజ్‌కి వెళ్ళిపోతుంటారు. అవును. సో, మరి ఇలాంటి వాళ్ళకి మీరేం చెప్తారు? ఇప్పుడు మనం ఉన్నదేమో కలియుగంలో ఉన్నామమ్మా. ఇది కలియుగం అంటే 4వ యుగంలో ఉన్నాం. మొదటగా ఏమో మనకి కృతాయుగం ఉంది. అది 17 సంవత్సరాలు 28 17,20,000 సంవత్సరాల చిల్లర ఉంటుంది. తర్వాత త్రేతాయుగం 12,96 సంవత్సరాలు, అంటే కొంచెం అటు ఇటుగా. తర్వాత మనకు ద్వాపర యుగం ఉంది. అది వచ్చేసరికి 8,64,000 సంవత్సరాలు. ఇప్పుడు కలియుగము 4,32,000 సంవత్సరాలు ఇది నడుస్తుంది. కానీ ఈ కలియుగం అనేది మీకు ఎందుకు చెప్పి దీని గురించి వివరణ చెబుతున్నానంటే, మొదట యుగంలోనేమో నిజాయితీగా, ధార్మికులుగా దైవ కార్యక్రమాలు చేసుకొని భార్యాభర్తల మధ్య ఒక రిలేషను, ఒక బాంధవ్యము, అంటే భర్తని అంత దూరం నుంచి చూసిన తర్వాత భార్య మెసులుకునే విధానం వేరుగా ఉండేది. ఇక రెండో విధానం వచ్చేసరికి సత్యధర్మంగా ఉండేవాళ్ళు. కొంత భార్యాభర్తల మధ్య కష్ట సుఖాలు చెప్పుకొని ఇరువురు సమవిద్యగా పంచుకొని ఆ బాధలతో కలిసి జీవించే విధానం కొంత మేలు. ఇక మూడో యుగంలో కొంత కనీసం కొంతలో కొంతైనా భర్తని గౌరవించే విధంగా, భార్యని గౌరవించే విధంగా, కాస్త పర స్త్రీల వైపున కొంచెం చూడకోకుండా అలా జీవించే విధానం అది. కానీ ఇప్పుడు ఈ కలియుగంలో నడుస్తున్న పరిస్థితి అంటే, ఇప్పుడు మనకి కలి పరిపాలిస్తున్నాడు కదమ్మా. పరిపాలిస్తున్నటువంటి కలి ఏం చేస్తున్నాడంటే, వాయు వరుసలు మర్చిపోవటము, ధర్మాధర్మములు మర్చిపోవటము, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బాంధవ్యాలు మర్చిపోవటము, భర్తలను చంపేటటువంటి స్త్రీలు మహాతల్లులు, అలాగే భార్యలను చంపేటటువంటి పురుషులు మహాతండ్రులు, అర్ధంతరంగా పిల్లలు కుటుంబాన్ని ఉన్నా కూడా విడిచిపెట్టేసి పరస్త్రీ వ్యామోహంలో పోయేటటువంటి భర్తలు. అసలుకి మనం తాళి కట్టినటువంటి భార్య సరైనటువంటి ధర్మ ప్రకారంగా పోషించి కన్నబిడ్డలని కరెక్ట్గా ఏ సమస్య లేకుండా పెంచి కనీస నియమ ధర్మాలను పాటించాలనేటువంటి విధానం కూడా లేనటువంటి మహానుభావులు ఉన్నటువంటి ఈ కలికాలంలో చాలామంది భార్యాభర్తల మధ్య ఐక్యత సౌఖ్యత లేదు. ఇది వాస్తవం, మీరు చెప్పింది నేను ఒప్పుకుంటాను. కానీ ఈ భార్యాభర్తల మధ్య సమస్యలు రావడానికి కారణం మరుగుమందు పెట్టేటటువంటి ప్రయత్నం ఏదైతే మీరు ప్రశ్న అడిగారో, దీనికి నేను చెప్పే సమాధానం ఏంటంటే, ఇరువురు భార్యాభర్తల మధ్య చిన్న చిన్న సమస్యలు వస్తే కలిసిపోయి మళ్ళీ కూర్చొని మాట్లాడుకొని ఆ సమస్యని తీసేసుకుంటేనేమో ఇద్దరి మధ్య వ్యతిరేకత ఉండదు. అప్పుడు వాళ్ళ మధ్య ఏంటంటే కోపాలు లేకపోతే వాళ్ళని ఎలా వశపరుచుకోవాలన్న ఆలోచన వాళ్ళకి రాదు. కానీ ఎప్పుడైతే ఇంట్లో అత్తమామలను, ఆడబిడ్డలను, పుట్టింటి వారను, మెట్టినింటి వారను, ఇటు పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, అంటే భార్య కావచ్చు, భర్త కావచ్చు, వారిని వారి మైండ్ సెట్లతో కాకుండా పెద్దవాళ్ళు అలా కాదరా ఇలా ఉండాలి, ఇలా కాదు ఇలా ఉండాలి, ఇలా చెప్పి మాట వినాలి, ఈ దారిలో పోవాలి, ఇలా ఉంచుకోవాలని స్త్రీకి కానీ పురుషుడికి కానీ ఇటు కొంతమంది పెద్దవాళ్ళ నుంచి వచ్చేటటువంటి బోడి సలహాల వలన కూడా వాళ్ళ సంసారాల మధ్య కొన్ని చికాకులు కలిగే ఉంటాయి కొన్ని. దీనికి తోడు కొంతమంది స్నేహితుల రూపంలో, బంధుమిత్రుల రూపంలో మహాతల్లులు, మహానుభావులు తయారవుతారు. వీళ్ళేంటంటే భార్యాభర్తలు ఇద్దరు సక్రమంగా ఉంటే వాళ్ళ సొమ్మేదో పోయినట్టుగా, వాళ్ళకేదో నష్టం కలిగినట్టుగా, వాళ్ళ మీద ఎప్పుడు చూసినా ఏదో ఒక విధంగా చెడగొట్టాలి, వాళ్ళని విడదీయాలి, వాళ్ళని విడదీసి మనకు అనుకూలంగా మార్చుకోవాలి అనేటటువంటి స్వార్థంతో తయారైనటువంటి కొంత వ్యక్తుల వలన కూడా భార్యాభర్తల మధ్య చికాకులు ఏర్పడటం వల్ల ఎప్పుడైతే సంసారం కాపురం అన్యోన్యంగా ఐక్యతంగా లేకుండా ఉంటుందో అప్పుడు వీళ్ళకి తయారవుతాయి ఈ కోరికలు. నా భర్త నా మార్గంలో ఉంటే బాగుంటుంది, నా భార్య నా దారిలో ఉండాలి. కొంతమంది వివాహేతర సంబంధాలు, ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వాళ్ళు కూడా ఈ మరుగుమందుకు సంబంధించినటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సహజంగా మరి మరుగుమందు పెట్టిన వాళ్ళకి విరుగుడు ఎలాగా? అసలుకి సహజంగా అయితే ఈ మరుగుమందు మరుగుమందు అనేది ఉందా అసలు? మరుగుమందు తప్పనిసరి ఉందమ్మా. దీన్ని మరల మందు అంటారు, మరుగుమందు అంటారు. దీన్ని తయారు చేసేటటువంటి విధానాలు, దీన్ని వెనకట పూర్వీకులు రాజుల కాలం నుంచి కూడా దీన్ని వాడుతూనే వచ్చారు. మేము వైద్యం చేసేటప్పుడు, మా నాన్నగారు వైద్యం చేసేటప్పుడు కూడా ఈ బారిన పడి కొంతమంది మరుగుమందు తిన్నాక బక్కగా ఎండిపోవడము, సరిగ్గా నిద్ర పట్టదు, ఆ జీవి మీదే వ్యామోహం ఉండటం, ఆ జీవి దగ్గరికి పోవాలంటాం. కానీ అదంతా కూడా ఫిజికల్గా ప్రేమతో కూడినటువంటి ఆశ. కానీ వాడికి ఏం జరుగుతుంది, ఎటుపోతున్నావు, మంచి ఏంటి, సమాజం ఏమనుకుంటుంది, కులం ఏమనుకుంటుంది, ఇంట్లో పిల్లలు ఏమనుకుంటున్నారు, సమాజం నాకు అన్నదమ్ములు ఏమనుకుంటున్నారు అన్న ఆలోచన వాళ్ళ మీద ఉండదు. వారిని చూసేదాకా ఆకలి దప్పికలు కూడా అవ్వవు. అంత పవర్ఫుల్ కలిగినటువంటిది ఆ మరుగుమందుకు సంబంధించినటువంటి ప్రక్రియ. ఆ ప్రక్రియ పెట్టినప్పుడు మనిషికి ఎక్కడా కూడా మనశ్శాంతిగా నించోలేడు, కూర్చోలేడు. అసలు తన స్థితిగతి తనకు అర్థం కాదు. పూర్తిగా వెళ్ళి ఆ జీవితో కూర్చొని ఆ చేతుకుండా తింటేనే అప్పుడు వాళ్ళకి తిరిగి పురుడు పోసుకున్నంతటువంటి ఆలోచన కలిగేటటువంటి ప్రభావం దాని ఎఫెక్ట్ పడుతుంది. కానీ దానివల్ల ఆరోగ్యపరంగా నష్టం, మనిషి ఫిజికల్గా బలంగా ఉండలేడు, ముందుకి చాలా ఎఫెక్ట్ కూడా బాడీ మీద పడుతుంది. కానీ దీని ప్రభావం అనేది చేయటం అనేది అంత అనుకూలమైనటువంటి పరిస్థితి కాదు. కానీ దీనికి ఇలా కాకుండా వేరే దానికి సంబంధించిన ఆల్టర్నేట్ కార్యక్రమాలు ఉంటాయి. ఆ కార్యాల ద్వారాగా భార్యాభర్తలు కలిసి ఉండటము, ఎవరి వల్ల సమస్య వచ్చిందో తెలుసుకొని వాళ్ళ నుంచి దూరంగా ఉండటము,
ఒకవేళ ఏ సమస్య వల్ల మేము ఇలా బాధలు పడ్డామో తెలుసుకొని ఆ సమస్యల్ని నయం చేసుకుంటే తిరిగి ఒకటయ్యేటువంటి పరిస్థితి జరుగుతుంది. దాన్ని బట్టి కూడా చేసుకుంటే చాలా మంచిదమ్మా. ప్రేతాత్మల్ని బంధించడం మీకు తెలుసా? ప్రేతాత్మలు అనేవి మీరు చదివినది చాలా మంచి ప్రశ్నే, కానీ ఇవన్నీ వీడియోల్లో మీకు చెప్పొచ్చులే తెలియకూడదు. కాకపోతే మీరు అడిగారు కాబట్టి దీన్ని తెలియపరచాలి. ఈ ప్రేతాత్మలకు సంబంధించి నేను మీకు ఒక విషయాన్ని తెలియపరుస్తాను. సహజంగా అందరూ దెయ్యాలు భూతాలు ఉన్నాయి, తర్వాత దెయ్యాలు తిరుగుతున్నాయి. కొంతమంది ఏంటంటే ఒక్కొక్కరు మన పల్లెటూరు గజ్జల సౌండ్లు వినపడుతున్నాయి, రాత్రిపూట నిద్రలో గాలి చప్పుళ్ళు వినపడుతున్నాయి, కిటికీలు గట్టి కొట్టుకుంటున్నాయి, కుక్కలు అరుస్తున్నాయి, ఇలా కొన్ని చెప్తూ ఉంటారు. అవునమ్మా. ఇప్పుడు సహజంగా మనం పల్లెటూరు గ్రామంలో చూస్తే కొంతమంది ఒంటి మీదకి వచ్చి ఊగటము, తర్వాత నాకు పలాని ఆహారం కావాలి అంటము, వాళ్ళు చనిపోయిన వాళ్ళలాగా ప్రవర్తించటము, ఇవి 1% కొంత చూస్తుంటాం మనం. కానీ కొంతమంది ఇప్పుడు దీని గురించి మీకు చిన్న విషయం చెప్పాలి. మనకు మణికొండలోనే, ఇక్కడ హైదరాబాద్లో మణికొండలోనే ఒక పెద్ద ఆవిడను ఒక పెద్ద ఆయన ఇద్దరు, వాళ్ళిద్దరు కూడా పౌరోహిత్యం చేసేటువంటి వాళ్ళు చాలా దైవికమైనటువంటి మనుషులు. వాళ్ళు అనుకోకుండా అకాలంగా కొడుకుల వల్ల కుటుంబ పరిస్థితుల వల్ల ఏమైందంటే ఇంట్లోనే సూసైడ్ చేసుకుని చనిపోయారు ఊరేసుకొని. చనిపోయిన తర్వాత కొన్ని రోజులుగా ఆ ఇల్లు బాగా పాడుపడిపోయిన తర్వాత ఆ ఇల్లుని వేరే ఒక బిల్డర్ తీసుకొని దాన్ని వాళ్ళు రీమోడల్ చేసి డూప్లెక్స్ హౌస్గా కట్టి దాన్ని ఒక సాఫ్ట్వేర్ అతనికి అమ్మడం జరిగింది. వాళ్ళు అమ్మిన తర్వాత సరిగ్గా వాళ్ళు ఏంటంటే సాఫ్ట్వేర్ సంబంధించింది కదా, ఇలాంటి వాటి మీద వాళ్ళకి పెద్దగా ఈ మనకి ఇంటి వాస్తులు ఏమిటి దీనికి సంబంధించినట్టు కొంతమంది చదువుకున్న వాళ్ళు సక్రమంగా నమ్మి జావరు. దానివల్ల వాళ్ళు ఏం చేశారంటే దాన్ని కొనుక్కున్న తర్వాత మళ్ళీ వీళ్ళు రీమోడల్ చేయించుకున్న తర్వాత దాంట్లోకి వెళ్ళిన సరిగ్గా ఒక 15 నుంచి 20 రోజుల తర్వాత ఆ ఇంట్లో ఏదో దుర్వాసనకు సంబంధించిన విధంగా రాత్రి కాగానే ఏదో ఏడుపులు, తర్వాత ఆ ఇంట్లో కొంత విచిత్రమైనటువంటి మీరు చెప్పినట్టుగా ఈ గజ్జల శబ్దము. ఒక్కోసారి అతనికి కొంచెం మద్యం తాగే అలవాటు ఉంది. అతను రాత్రి పైకి పోయి కూర్చున్న తర్వాత ఎవరో వ్యక్తి అక్కడ ఒక ఆత్మరూపంలో కూర్చొని ఏదో అరుస్తున్నట్టుగా, దుఃఖిస్తున్నట్టుగా, ఏడుస్తున్నట్టుగా ఇలాగా కొంచెం విచిత్రంగా జరుగుతూ వాళ్ళు రాత్రి పడుకున్నప్పుడు కూడా వాళ్ళ బెడ్రూమ్లో కూడా వాళ్ళ టేబుల్ ముందు ఏదైతే టీవీ టేబుల్ ఉంటుందో అక్కడికి వచ్చేసి ఏదో ఒక ఆత్మరూపంలో కూర్చున్నట్టు ఇలా వాళ్ళు చాలా వరకు విచిత్రమైనటువంటి సమస్యలతో అనారోగ్యంతో బాధపడి ఆ మనిషి కూడా చాలా బలహీనంగా తయారైపోయి చావు బతుకుల మధ్య ఉంటే మనం బాగు చేసిన వాళ్ళ ద్వారా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కలిశారు. మనం అక్కడికి వెళ్ళి వాళ్ళని బాగు చేసి అది అక్కడ అష్టదిగ్బంధన చేసాం. అలాగే కొంతమంది చనిపోయినటువంటి వాళ్ళు వాళ్ళ ఆత్మలు శాంతించకపోయినా ఆ కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తుల మీదో లేదంటే ఆ పరిసరాల మీదో తప్పకుండా తిరుగుతాయి. కానీ చనిపోయినటువంటి వాళ్ళే ఏ విధమైనటువంటి ఆత్మలు అవుతారనే సంగతి చాలామందికి తెలియదు. కానీ భూతం ప్రేతం అనేది తెలుసు. కానీ ప్రేతం అంటే ఏమిటి, భూతం అంటే ఏమిటి అనే దానికి మీకు చెప్పేటటువంటి అంశం ఏంటంటే అసలు ప్రేతాత్మ ఎందుకు అవుతారంటే మనిషికి శారద కర్మలు సరిగ్గా జరగకపోయినా ఆ ఆత్మకి శాంతి లేకపోయినా అది ప్రేతాత్మ అవుతుంది. తర్వాత భూతం ఇది ఆత్మ ఎందుకు అవుతుందంటే అకాలంగా మరణించిన వాళ్ళు ఉంటారు చూసావా, భార్య పిల్లల మీద ప్రేమ తీరకో లేదంటే భర్త మీద ప్రేమ తీరకో కుటుంబంలో అన్నిటిని అనుభవించక చనిపోయినటువంటి అకాలంగా మరణించినటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో మధ్య వయసులో చనిపోయిన వారు వీళ్ళు భూతంగా మారేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇక దీంట్లోనే కొంత రక్తపిశాచి అనేటటువంటి శక్తి బ్రహ్మరాక్షసి అనే శక్తి, దీన్ని వెటాల అని కూడా పిలుస్తారమ్మా. ఇది వేరే ఒక పురాణంలో ఉంటుంది దీని పేరు. ఈ శక్తులు ఈ ఆత్మలు ఎందుకు అవుతాయంటే మనుషులు ఒక్కొక్కడు విద్య నేర్చినవాడు, తెలివి కలిగినవాడు, కొంత శక్తి ఈ పూజల విధానంలో తర్వాత జనుల మీద కాస్త ఐడియాలజీ కలిగినటువంటి కాస్త బలవంతుడు చనిపోతే వాళ్ళు కాస్త బ్రహ్మరూప రాక్షసిగా కొంత భయంకరమైనటువంటి ప్రేతగా తిరిగేటటువంటి ప్రమాదం ఉంటుంది. అలాగే కొంతమంది చేతబడులు చేసి వాళ్ళ స్వార్థాల కోసం దుర్వినియోగం చేసి మనుషులని అర్ధంతరంగా చంపితే వారు యక్షిణి రూపంగా మారేటటువంటి ప్రమాదం ఉంటుంది. ఇవి ఈ సంబంధించినటువంటివి. తర్వాత తామసిక మంత్రాలు అనేవి ఇవేమవుతాయంటే చేతబడి డాకిని మోకిని సంబంధించినటువంటి శక్తులు. ఇవన్నీ కూడా సహజంగా కొంతమందికి భూతం అనేసరికి చచ్చిపోయిన వాళ్ళు అంటే ఒక మనిషి ఏ రూపాన పరివర్తన చెందుతుంది ఆ ఆత్మ అనేది సరిగ్గా ఐడియాలజీ లేకపోతే దాన్ని కంట్రోల్ చేయడం చాలా కష్టం అవుతుంది. చనిపోయినటువంటి వయసు ఏమిటి, ఆ మనిషి ఏ కోరికల మీద చనిపోయారు, దాని ప్రభావం ఎలా పడుతుందని కూడా తెలుసుకోవడం పరిపూర్ణంగా చాలా ఒక మంత్రవితం తెలిసినటువంటి గురువుగా దాన్ని పూర్తిగా తెలుసుకోలేనప్పుడు దాన్ని కంట్రోల్ చేసేటటువంటి ప్రయత్నం కూడా మన చేతిలో ఉండదు. కాబట్టి ఇటువంటివి 100% ఉన్నాయి. ఇటువంటి పరిస్థితులు కూడా ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. అలాగే కొంతమంది మనం మనకి సినిమాల్లో టీవీలు అంటే వాళ్ళు చూపించేది వాళ్ళు పబ్లిసిటీ కోసం అది వేరు. కానీ మనం కొన్ని గ్రంథాల్లో కానీ ఇప్పుడు చనిపోయిన తల్లిదండ్రులకి కుంభమేళాలు వెళ్ళి
పెద్ద పెద్ద పుణ్యస్థానాలకు వెళ్ళి వాళ్ళ శారద కర్మలు వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళ పేరు మీద మనం కొన్ని దాన కర్మాలు, తర్వాత కొన్ని అన్నదానాలు, వాళ్ళ పేరు మీద కొన్ని ఆత్మలు శాంతించాలని సరైనటువంటి రీచ్లో వాళ్ళకి సంబంధించినటువంటి కార్యక్రమాలు ఎందుకు చేయిస్తుంటాం ఏమ్మా? ఎందుకంటే అది మన శాస్త్రం చెబుతుంది, మనం కొన్ని చూస్తాము, కొన్నిటిని అపనమ్మకం కొట్టేయాలి. అవి ఏమిటి? వాటి వల్ల మనం పోతాం అనుకున్నప్పుడు కొన్నిటిని నమ్మకంగా నిలబెట్టుకోవాలి. చిన్న చిన్నవి చేస్తే మనకు మనశ్శాంతి ఉంటుంది అనుకున్నప్పుడు. ఈ రెండింటికి తేడా తెలియని చాలామంది ఏముందిలో ఎలా అనుకుంటే అది వాళ్ళకి అర్థమైనప్పుడు మాత్రమే అర్థమవుతుంది ఆ ప్రశ్నకి బలం ఏంటనేది. గురుగారు, మరి తల్లిదండ్రుల మాట వినకుండా చాలామంది పిల్లలు బయటికి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకోవడాలు, బయటికి వెళ్ళిపోయి ఎంత చెప్తున్నా కూడా బయట ఇలా తిరగొద్దు, బయట వేరే సంబంధాల జోలికి వెళ్ళొద్దు, ప్రేమ వివాహాలు మనకు కలిసి రావని చెప్తున్నా కూడా వినరు కొంతమంది. వీటికి మీరు ఎలాంటి సొల్యూషన్ చెప్తారు? ఇప్పుడు ఇందాక మీకు చెప్పినట్టుగా దీంట్లో మిడిల్లో చెప్పుంటాను, ఇప్పుడు ఇది కలికాలం అమ్మ, కలి నడుస్తుందని. సహజంగా పెళ్ళిళ్ళు అనేవి తల్లిదండ్రులకి బిడ్డల పెళ్ళిళ్ళు చేయాలనే ఒక ఆశ, తర్వాత ఒక మంచి వ్యక్తి చేతిలో పెట్టాలనో, ఒక మంచి కోడలుగా తెచ్చుకోవాలనో, 10 మందిలో సమాజంలో కూడా వాళ్ళకి గౌరవప్రదంగా పెళ్లి చేయాలన్నటువంటి ఆశ తల్లిదండ్రులకు ఉంటుంది. అది జన్మతహాగా వాళ్ళని కన్నప్పుడే వాళ్ళ బాధ్యతలను వాళ్ళు చూడాలి కాబట్టి దాన్ని మనసులో పెట్టుకొని వాళ్ళని పెంచుతూనే చేస్తూ ఉంటారు. కానీ ఇందులో ఏమవుతుందంటే ఇప్పుడు నడుస్తున్నటువంటి సృష్టిలో కొంతమంది ఈ ఉద్యోగాల కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏర్పడే పరిచయాలు, కాలేజీల్లో చదువుకునేటప్పుడు అక్కడ ఏర్పడేటటువంటి పరిచయాలు, ఈ తర్వాత ఈ సోషల్ మీడియాలో ఈ ఫేస్బుక్ చండాలం, ఈ దరిద్రం ఏమైందంటే ప్రతి ఒక్కరిని కలపటం, ఈ ఇన్స్టాగ్రాములు ఇలా కలపటం. ఈ వయసులో ఉన్నటువంటి పిల్లలకి ఏంటంటే మేము చేస్తుంది మంచిగా చెడా అనేటటువంటి అంశం వాళ్ళకి పూర్తిగా తెలియదు. ఆ అట్రాక్షన్ ఏమవుతుందంటే అలా లాగేస్తుంది వాళ్ళ దగ్గరికి. ఏదైనా ఒక మాట మాట్లాడేసరికి మరుసటి రోజులు వేస్తే ఆ వ్యక్తితో మాట్లాడకపోతే, ఆ స్త్రీతో మాట్లాడకపోతే ఏమవుతుందో లేనటువంటి ఆందోళనలో పడిపోయి అట్లా లాగేయటం. దీనికి తోడు వాళ్ళు ఉదయం లేచిన కాంచి ఫోన్లో పోస్టులు చూస్తుంటే ఆ ప్రేమకు సంబంధించినవే వీడియోలు, దానికి సంబంధించిన రీల్సు, అదేదో సినిమాల్లో వచ్చేటటువంటి ప్రత్యేకత చూసుకొని దానికి వాళ్ళు మేము ఇలాగే చేయాలనేటువంటి ఎగ్జాక్ట్లో పడిపోయి అట్లాగా ఆకర్షితులై ప్రేమించుకునేటటువంటి వాళ్ళని చూస్తూ ఉంటామమ్మా. కానీ ఈ ప్రేమల్లో ఇలాగ పోయేవాళ్ళు కొంతమంది ఏంటంటే ఒక్కొక్కరు మెచ్యూరిటీ ఉంటుంది. అమ్మా నాన్న కష్టపడి పెంచారు, మనం ఉద్యోగం కోసం వచ్చాం, ఈ పనే చేయాలి, దీన్ని చూసుకొని బయలుదేరి తల్లిదండ్రుల పేరు నిలబెట్టాలనుకునే వాళ్ళు ఉద్యోగాల దగ్గర కానీ అవుట్ ఆఫ్ కంట్రీలో. ఇప్పుడు చాలామంది మా దగ్గరకు వచ్చే సమస్యలు తల్లిదండ్రులు ఎంతోమంది దుఃఖంతో వచ్చి మా ముందు కూర్చొని ఏడుస్తుంటారు. గురువుగారు ఇలా జరిగింది, ఏమిటి మేము ఎవరు చెప్పుకోవాలి, బయట చెప్పుకోలేం, అయిన వాళ్ళు చెప్పుకోలేం, పలానా వాళ్ళు సంబంధం గురించి అడిగితే మేము కాదు మా అమ్మాయికి మా అబ్బాయికి మంచి సంబంధం ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నాం, కానీ మాకు ఇలా ఎందుకు జరిగింది గురువు గారని బాధపడుతూ ఉంటారు. కానీ ఇది వాళ్ళ జాతక కర్మలను బట్టి జరగదు, ఎందుకంటే మనుషులు జరుగుతున్నటువంటి సొసైటీని బట్టి జరుగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది తల్లిదండ్రుల మాట వినుకోకుండా పూర్తిగా అవతల వైపు ఉండి అసలు తల్లిదండ్రులే సంబంధం లేదనేటువంటి సిచ్యువేషన్లో నడుస్తున్న వాళ్ళని చూస్తాం. కానీ అలాంటివి ఏమిటంటే కొంతమంది ఇదే వశీకరణలు, వాళ్ళని వశపరుచుకోవడానికి చేసినటువంటి ప్రయోగాలు, వాళ్ళని వశీకరణలు నిజంగానే ఉంటాయా? వశీకరణం అనేది 100% ఉందమ్మా. కానీ అది ఒక ప్రక్రియ. దాన్ని చేసేటటువంటి అవసరం ఎవరి మీద పడుతుంది ఏమిటి అంటే ఇప్పుడు ఈ పాయింట్లోకి మళ్ళీ మీరు అడిగారు కాబట్టి ఆ పాయింట్లోకి వెళ్తారు. ఈ వశీకరణం అనేది కొంతమంది ఏంటంటే ఎదుటి వాళ్ళని మోహించాలి, కాస్త డబ్బు ఉన్నటువంటి వాళ్ళు, తర్వాత వాళ్ళతో కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా కానీ వాళ్ళు అడిగితే ఒప్పుకుంటారో లేదనే భయము, మళ్ళీ వాళ్ళతో రిలేషన్ చెప్తే ఏదైనా గొడవ వస్తుందో అన్నటువంటి ఆందోళన. కాబట్టి ఏమాత్రం కూడా వీళ్ళు అడగకుండా వీళ్ళ సంబంధం లేకుండా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి వశపడాలనేటువంటి దుష్ట ఆలోచన మైండ్లో పెట్టుకొని చేశారు. ఇప్పుడు మీరున్నారు, మీకు తినడానికి ఒక యాటో కోడి కావాలి, పోయి డబ్బులు ఇస్తారు. ఆ కొట్టేవాడు ఏం చేస్తాడంటే డబ్బులు తీసుకొని మీ కోడినో యాటనో కొట్టి చంపి చేతికి ఇస్తాడు. కానీ ఇక్కడ ఏ జీవి బలిస్తున్నావా ఏమిటి అనేది కదా ప్రశ్న. మీరు డబ్బులు ఇస్తున్నావా మీరు చేస్తున్నావా అన్న తరహాలో ఉంది ఇప్పుడు సొసైటీ ప్రయత్నం. దానికని కొంతమంది వారి స్వార్థం కోసం చేయించేటటువంటి ప్రయత్నాల వలన అలా చేసేటటువంటి వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. అంటే మేము ఏదైనా ఒక కార్యక్రమం చేస్తుంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు ఉండి భార్యాభర్తలు పెళ్లి చేసుకుని పిల్లలు కన్న తర్వాత భార్య తన మాట వినకోకుండా పరస్త్రీలోకి వెళ్ళి భర్త పరస్త్రీలోకి ఉండి సంసారం ఆగమవుతుంటే అది ధర్మం, మనం చేసి ఆ సంసారం నిలబెడితే అది మనకు పుణ్యం అనిపించినప్పుడు ఆ కార్యం మేము చేస్తాం. కానీ నువ్వు డబ్బులు ఇచ్చి నాకు ఈ కార్యం ఈ వ్యక్తి కావాలి ఈ ప్రయత్నం కావాలంటే వాడు బ్రహ్మదేవుడు దిగొచ్చినా కానీ తపస్సు చేసినా కానీ ఆ కార్యం మేము చెయ్యం. ఎందుకంటే మనం చేసే కార్యక్రమాల్లో మనం ఏదైతే చేస్తామో అదంతా మన వెనకాల చిత్రగుప్తుడు రాస్తూనే ఉంటాడు. ప్రతిదీ మనం చేసేదంతా మన పాపం పెరుగుతూనే ఉంటుంది, ఇటు పుణ్యం పెరుగుతుంటుంది పాపం పెరుగుతుంది. అలాగే మనం మొదటి పాయింట్కి వచ్చిస్తే ఇట్లా కొంతమంది చేసిన ప్రయోగాల వల్ల పిల్లలు తల్లిదండ్రుల మాట వినుకోకుండా పూర్తిగా అవతల దారులు పోయి పెళ్ళిళ్ళు చేసుకోవటం, తర్వాత పెళ్ళైనాక వీళ్ళ వల్ల తల్లిదండ్రులు ఏడవటం, బాధపడటం, ఇలాగ ఎన్నో రకమైనటువంటి ఇబ్బందుల పట్ల సమస్యలతో ఎంతోమంది ఏడుస్తూ బాధపడుతూ ఉంటారు. కాబట్టి అలాంటి సమస్యలు ఏదైనా తల్లిదండ్రులకు ఎదురైనప్పుడు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్
పిల్లల ప్రవర్తన ఎలా ఉంది, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది సరిగ్గా వాళ్ళ మీద గమనించుకోకుండా అక్కడ దాకా పోయేంత వరకు కూడా మీరు మూర్ఖత్వంలో ఉండే ప్రయత్నం చేసుకోకూడదు. ఇంకో నెక్స్ట్ ఏంటంటే, ఒకవేళ మీరు ఏదైనా ఆ సమస్య తెలిసినప్పుడు ముందే చెబుతారు, పిల్లల నుంచో స్నేహితుల నుంచి ఇంటిమేషన్ వస్తుంది ఇలా చేస్తున్నారని. అలా తెలిసిన తర్వాత కూడా కొంతమంది నిర్లక్ష్యం చేస్తారమ్మా. అదే ప్రధానమైనటువంటి తప్పు. అలా జరిగినప్పుడు ఇదేమన్నా వేరే రకమైనటువంటి ప్రక్రియలు జరిగాయా, ఈ పిల్లవాళ్ళ మీద కానీ ఈ పిల్ల మీద కానీ ఏదైనా ప్రభావం జరిగిందా అని తెలుసుకోకుండా 4 మాటలు నచ్చ చెప్పేసరికి సరేనమ్మా నేను చేయను, సరేనమ్మా నేను పోను అనేసరికి వాళ్ళ మాటలు నమ్మేసి వదిలేస్తారు అలాగే. కానీ అదేమవుతుందంటే వాళ్ళకి మీరు ఇంకాస్త ధైర్యాన్ని ఇచ్చి వాళ్ళు ఇంకా తప్పు చేయడానికి మీరే ప్రోత్సహించిన వాళ్ళు అవుతారు. కాబట్టి అలాంటి ప్రభావాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోవాలి. అలాంటి తెలియనప్పుడు మాలాంటి గురువుల దగ్గరికి వచ్చి మీరు సంప్రదించగలిగితే ఆ సమస్యలను పూర్తిగా క్లియర్ చేయడానికి కూడా తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది. ఈ సందర్భంగా మీరు ప్రేక్షకులకి చెప్పదలుచుకుంది ఏమైనా ఉంటే చెప్పండి. మంచిది. ఇప్పుడు మానవ జీవిత కాలం అనేది చాలా చిన్నది. ఎప్పుడు పుడతామా ఎప్పుడు పోతామా అనేది మన చేతుల్లో అనేది ఉండదు. కానీ సమస్యల పాలయ్యేటటువంటిది, సమస్యల తిరుగు పోకుండా ఉండేది కూడా మన చేతుల్లోనే తప్పకుండా ఉంటుంది. సమస్యలు అనేవి కొన్ని జాతకరీత్యా కర్మఫలంగా మన జాతకంలో కొంతమంది కావాలని చేసేటటువంటి ప్రభావాలు ఉంటే వేరు. కానీ ఒక్కొక్క సందర్భంలో మనకు తప్పు అని తెలిసి కొన్ని పనులు చేస్తుంటాం. అది చెడు వ్యక్తులతో స్నేహాలు కానీ, పరస్త్రీలతో స్నేహాలు కానీ, పరవ్యక్తులతో స్నేహాలు కానీ, ఇది చేస్తే కుటుంబం పాడవుతుందన్న సంగతి తెలుసు. ఇలా చేస్తే జీవితాల్లో నష్టాలు వస్తాయనే సంగతి తెలుసు. కానీ అలా కూడా తెలుస్తూ కూడా పక్కవారి మాటలు విని ఎప్పుడు మనిషి చెడిపోవడానికి గల కారణం ఏమిటంటే తమ స్వతహా కన్నా పక్కవారి నిర్ణయాల మీద పట్టే ఎక్కువగా నష్టపోయేటటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఏదేమైనా ఒక పని చేసేటప్పుడైనా, ఏదైనా ఒక సమస్య ఎదురయ్యేటప్పుడైనా కాస్త మనిషి ఆలోచన చేసి నిదానంగా ఓర్పుగా ఒకరు స్నేహం చేస్తే మనకు జరిగేటటువంటి మంచి ఏమిటి, ఎదుటివారు ఒక మాట అన్నా కూడా మనం ఓర్పుగా ఉంటే పోయేదేమిటి అనేది ఇటువంటి ఆలోచన లేకోకుండా కూడా విడివిడి జ్ఞానంతో కూడా నిర్ణయాలు తీసుకుని మనుషులు ముందుకెళ్ళి సమస్యలు తెచ్చిపెట్టుకుంటున్నారు. కాబట్టి ఎక్కడైనా ఏదైనా ఏ ప్రాంతంలో అయినా సరే మనిషి ఆలోచించగలిగినప్పుడు, ఒక పని చేయటానికి ముందు ఆలోచించి నిర్ణయం తీసుకున్నప్పుడు, లేదా వాళ్ళకి తెలియకపోతే తెలిసిన వాళ్ళని సంప్రదించి ఇది మంచిగా చెడు అని తెలుసుకొని దాన్ని తగ్గట్టుగా ప్రయత్నం చేసుకుంటే 50% మీరు సమస్యల్లో పడకుండా సేఫ్ జోన్లో ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది మన మానవ ప్రయత్నంగా మనం చేయాల్సిన పని. అలాగే ఎంతోమంది వారి వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు, ఎన్నో భయంకరమైనటువంటి బాధలు పడుతున్నటువంటి వారు ఎక్కడెక్కడి నుంచో ఎంతోమంది కూడా మమ్మల్ని సంప్రదిస్తూ మాకు ఫోన్లు చేస్తూ మాట్లాడేటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నాం. కానీ వాళ్ళకి మేము తెలియపరిచే అంశం ఏంటంటే, మీకు ఏ సమస్య ఉన్నా కూడా, అంటే మాకు వ్యక్తిగతంగా చాలా ఏళ్ళుగా మాకు ఎక్కడెక్కడి నుంచి ఎంతోమంది వచ్చి మమ్మల్ని సంప్రదించి వాళ్ళ సమస్యలు క్లియర్ చేసుకుని వెళ్తూ ఉంటారు. కానీ ఈ మధ్య కాలంలో తెలుగు రాష్ట్రాల్లో కానీ మిగతా వేరే రాష్ట్రాల నుంచి ఇప్పుడు మనకి కర్ణాటక కానీ, ఇటు బెంగళూరు కానీ, తర్వాత ఇటు తిరుపతి కానీ, మనకి ఇటు ఆంధ్ర రాష్ట్రాల నుంచి కూడా ఎంతోమంది వచ్చిన వాళ్ళు ఏంటంటే, సహజంగా వారు గురువుగారి నెంబర్ తీసుకొని వచ్చేసి కలిసి మాట్లాడదామని వెళ్దామన్న ఉద్దేశంతో మా దగ్గరకు వస్తున్నారు. కానీ మేమేమిటంటే మాకున్నటువంటి బిజీతో అంతకుముందే చాలామంది జనాలు వెయిటింగ్ ఉండడం వల్ల కానీ, లేకపోతే కొంతమంది అపాయింట్మెంట్స్ తీసుకొని వాళ్ళతో మేము టైం ఇచ్చినటువంటి పరిస్థితుల వలన కానీ వాళ్ళతో కలిసి మాట్లాడటానికి, ఫ్రీగా సమస్య గురించి వివరణ తెలుసుకోవడానికి సమయం సరిపోవటం లేదు. దానివలన మీరు ఎక్కడి నుంచైనా వచ్చి కలవడానికి ముందు మేము వరంగల్లోనూ అందుబాటులో ఉంటాము, హైదరాబాద్లోనూ అందుబాటులో ఉంటాం, ఒక్కోసారి బెంగళూరులో కూడా అందుబాటులో ఉంటాం. కానీ మీరు మా దగ్గరకు వచ్చి కలవటానికి ముందు మీరు ఏదైతే ఎంతో దూరం నుంచి వచ్చి గురువుగారితో మాట్లాడి సమస్యని పూర్తిగా చెప్పి దాని సమస్య నుంచి బయటపడాలని ఆశతో వస్తారో, దానికి సంబంధించిన సమయం మీకు మేము ఇవ్వాలనుకున్నప్పుడు ఒక 2 రోజులు ముందుగా కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని ఆ అపాయింట్మెంట్ సమయం ప్రకారంగా వచ్చి మీరు కలవటము, లేదు దూరం నుంచి రాలేని పక్షంలో ఉంటే మీకు సంబంధించిన వివరాలను పూర్తిగా పంపించి అపాయింట్మెంట్ ద్వారాగా మీరు మమ్మల్ని సంప్రదించగలిగిన ఫోన్ ద్వారాగా పూర్తిగా మీకు అన్ని విషయాలు వివరణ తెలియపడటం జరుగుతుంది. కాబట్టి అడావుడిగా వచ్చి మీరు ఇబ్బంది పడి మేము మీకు సమయం ఇవ్వలేదనేటువంటి బాధ ఉండకూడదు. అలాగే ప్రతిరోజు సహజంగా వీలైనంత వరకు వారంలో ఒక రోజైనా దైవ దర్శనం చేయండి, భగవంతుడి యొక్క ప్రదర్శనాలు చేయండి. ఇంట్లో సూర్యోదయం వేళ కానీ సంధ్యా సమయంలో కానీ తప్పకుండా కుటుంబంలో ఎవరైనా యజమాని ఉంటే ఇంట్లో దీపం పెడితే ఆ ఇంటికి నెగిటివ్ వైబ్రేషన్స్ అనేవి ఎక్కువగా ఉండకుండా ఉండేదాన్ని కూడా జరుగుతుంది. సర్వేజన సుఖనో భవంతు.